చెప్తాత మరి ఇప్పుడు మాగంటి గోపినాథ్ కాలం చేసి రేపు మాపో ఎలక్షన్ ఇక రాబోతున్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గాలి ఉందా, కాంగ్రెస్ పార్టీకి గాలి ఉందా, బీజేపీకి ఉందా? పోతావు గాలి ఎటు మళ్తుందంటావు అన్న? ఇంతకు ముందు అయితే కేసీఆర్ బాగానే చేశాడు, పాపం అన్ని పనులు బాగా చేశాడు. మరి అన్ని బాగా చేసినాక మరి ఆయన మరి బాయ్కాట్ ఎందుకు పెడుతుంటారు ఆయనని? ఏమో అన్న, ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాము. నమ్మకము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అన్ని పనులు చేస్తాను తప్పకుండా, మోసం చేయని చెప్పేసి అతను వాగ్దానాలు చేశాడు, ప్రమాణాలు చేశాడు. ఇప్పుడు మాకు ఒక పని కూడా కాలేదు. మరి కుండలో బువ్వ లేదట, సర్కారు సంఘపేటలో శాసకాన లేదు, గల్లపేటలో గడగల గడగల బస్సులు లేవు. మరి నేనేం చేయాలి? నన్ను కోసుకొని తింటారా? జర్ర సైజు ఏనుకో ముందో చేస్తా అంటుండ్రు. ఇంకా 3 ఏళ్ళ పొద్దుందట, చేస్తాదట. ఓపిక లేదా మగోరికి? ఏం ఓపికన్నా, ఇప్పటికే 1 సంవత్సరం పని అయిపోయింది కదా. మాకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, తర్వాత అది రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, చాలా వస్తువులు లేవు మాకు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా పనులు అడిగి చేసే వాళ్ళు ఎవరు లేరు. తిరిగి 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 కాళ్ళు పోతున్నాయి. ఏం చేయమంటావు? చాలా బాధగా ఉన్నది నాకు. మొన్న కూడా వెళ్ళాను మండల ఆఫీసర్కి, మేడం దగ్గర వెళ్తే అది ఫామ్ ఇస్తే ఇది ఇంకా ఇప్పుడే కాదయ్యా, ఇంకా టైం పడుతుంది, ముఖ్యమంత్రి గారు ఇంకా సైన్ చేయలేదు, ఇది పెండింగ్ లో ఉండాది, ఇంకా టైం పడుతుంది చెప్పేసి ఒక సామెత చెప్పి పంపించేసాను నన్ను. ఏం చేయమంటే సరే తాత, ఇప్పుడు పారదర్శకత ముచ్చట్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరి జూబ్లీహిల్స్ లో ఎలక్షన్లు రాబోతున్నాయి. కానీ ఇప్పుడు అందాగా ఇప్పుడు జనాలు గుసగుస ఏమనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ లీడర్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏమో అన్న, దాని విషయంలో నాకు తెలియదు. కానీ అందాక నీకు ఎక్కడ వస్తుంది జిమ్మా? నాకైతే మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు కదా, కాలం చేశారు, వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది. దండం పెడితే అంతే, ఆమె చేస్తుంది. ఆ పేరు ఉందా? ఉండదు. వీళ్ళు చేయరు, కాంగ్రెస్ వాళ్ళు చేయలే మాకు. ఆ మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆమె సతీమణి, ఆమె భార్య చేయొచ్చు, సునీతమ్మ. మాకు పేరు తెలియదు. నాటుకోనే ఉంది.